జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా మొదటిసారి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుల ప్రభావంలో పనిచేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో స్వార్థ ఆర్థిక ప్రయోజనాలే ప్రధానమని, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. రేవంత్ బీజేపీ మధ్య చంద్రబాబు నాయుడు రాయబారిగా ఉన్నాడని, అంతేకాకుండా చంద్రబాబు కాపాడుతనే భ్రమలో రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. కాంగ్రెస్ పై కుట్రలు జరుగుతుంటే పార్టీ అధిష్టానం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మ గౌరవమే ముఖ్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావటం అసాధ్యమని అభిప్రాయంతోనే స్కెచ్ వేసి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ముందుకు తెచ్చారని ఆరోపించారు. అదేవిధంగా టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో కీలక పదవి దక్కించుకున్నారని, అభివృద్ధి కోసం నిజంగా పనిచేయాలంటే ముందు బీజేపీలో చేరాలని సవాల్ విసిరారు. ఆంధ్ర తొత్తుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడే విధంగా చెప్పంటూ నేను మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో సీమాంధ్ర నాయకుల చేతిలో ఏదైతుందో ఆయన ఒక కీలు బొమ్మ అని చెప్పంటారు. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏముందని చెప్పంటూ నేను అనుకుంటూ నేను కొత్తది దాక్కుంటా అని చెప్పని, కానీ అధిష్టానం గమనిస్తుంది. ఈయన ఇప్పుడే పోయేదైతుందో బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాపాడుతారని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్గా ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పండి. నాకు ఆత్మ గౌరవం, ఆత్మ అభిమానం ప్రధానం అని చెప్పంటున్నా. పదవులు కాదు, పదవుల వెంపర్లాట రేవంత్ రెడ్డి కుట్టాని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారం రావటం సాధ్యం కాదు. అది తెలుసు. ఏం చేయాలి అధికారం రావాలంటే? ఓ స్కెచ్ గీసిండు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయననే ఇంకో ఈయన తొమ్మిది పెట్టి ఇంకో నువ్వు ఈ బాట ఓరా నాయన. ఎవడైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారా? స్పీకర్కి ఇస్తారు. ఎవరికి ఇవ్వాలి? ఈయన ఎవరికి ఇచ్చిండు? చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఆయన మంచిగా దాన్ని భద్రంగా ఫ్రిడ్జ్లో తాళం వేసి పెట్టిండు. ఇవాళ టీడీపీ శాసనసభ్యుడిగా శాసనసభలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇగో ఇది చూడండి, ఈయన శాసనసభ సభ్యత్వం ఆమోదింపబడలేదు. స్పీకర్ గారికి దాన్ని ప్రతిపాదించలేదు, రెఫర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో టీడీపీ సభ్యునికి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఒక స్కీమ్. నా పార్టీ పేరు చెప్పుకోండి, నువ్వు నీకు గుర్తింపు లభించదురా నాయన. ప్రజల గుర్తింపు లభించాలని ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, ఏదైనా ఉద్యమ ప్రదాత ఇచ్చిందని చెప్పి అనుకుంటే గుర్తిస్తే సోనియా గాంధీ గుర్తిస్తారు. నువ్వు ఇక్కడికి కాదు అక్కడ పోరా అని చెప్పని స్కెచ్ గీసి ఇదివా. అదే స్కెచ్ నడుస్తుంది. పదవుల వెంపర్లాట నాకు కాదు, రేవంత్ రెడ్డికి. ఆయనే చెప్తాడు ఎప్పుడు నేను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పని. నేను ఎవరిని దొక్కలే, నాకు తెలిసిన పుస్తకం అని చెప్పి అంటాను నేను. అభివృద్ధి అంటే మరి పార్టీ ఫిరాయిస్తే అభివృద్ధి అని చెప్పి అనుకుంటే నువ్వు ముందు పోయి రేవంత్ రెడ్డి చెప్పు ఆ బీజేపీలో కలవమని చెప్పాలి. నువ్వు నీ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏది ఇస్తుందో ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తూ అని చెప్పి చెప్తున్నావు కదా. రేవంత్ రెడ్డి గారికి ఏది ఇస్తుందో తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? నిజంగా తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే నీ ఆలోచనలకు అనుగుణంగా అధికార పార్టీతో కలిసి ప్రయాణం చేస్తేనే అభివృద్ధి అవుతుందని చెప్పి భావించినట్టయితే ఇలా నేనేం చేయాలి? రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ సంఘాల దొర్రాలి, ఇది సొత్తుడో మరి. అది కూడా ఆశ్చర్యం లేదు.